నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. అర్జీదారులకు ఇప్పటికీ తప్పుడు ఎన్హాన్స్మెంట్లు ఇస్తున్నారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న రాక్షస పాలనపై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ లహరికి అభినందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జంప్ రోప్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతుల అందజేత. ఆగస్టు 1వ తేదీ నుండి పాఠశాల విద్యార్థులకు కళారాధన సాంస్కృతిక పోటీలు. పట్టణ ప్రజలను కుక్కల బారి నుండి కాపాడాలని సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల వాల్మీకి కార్యాలయంలో ముచ్చుబరి వాల్మీకి మైనర్ బాలిక వాసంతి స్మృతి గీతం విడుదల. అంటికోట ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జమియతే ఉలామా సంస్థ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ. చిరుతపులి సంచారంతో బెంబేలెత్తిపోతున్న పార్వతీపురం ఈశ్వరనగర్ కాలనీ వాసులు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. అర్జీదారులకు ఇప్పటికీ తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తున్నారని, ఉన్న సమస్యను ప్రాపర్గా ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారని సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా అర్జీదారులకు ఎండార్స్మెంట్లు ఇస్తే భవిష్యత్తులో తీవ్ర కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ పద్మజ, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలోని క్షేత్రస్థాయి సిబ్బంది, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలోని సిబ్బంది, ఆర్డీఓ కార్యాలయాల్లో ఖచ్చితంగా హాజరై ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలన్నారు. అర్జీదారులకు ఇప్పటికీ తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తున్నారని, ఉన్న సమస్యను ప్రాపర్గా ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారన్నారు. ఇష్టానుసారంగా అర్జీదారులకు ఎండార్స్మెంట్లు ఇస్తే భవిష్యత్తులో తీవ్ర కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి నియోజకవర్గానికి, మండలానికి స్పెషల్ అధికారులను నియమించి అభివృద్ధిని పర్యవేక్షిస్తామన్నారు. ప్రజల కోసం పెట్టిన గ్రీవెన్స్ రోజు సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 171 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 50 రోజులు పూర్తి అయిందని, ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేపట్టిన అభివృద్ధి శూన్యమని, ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం దౌర్జన్యాలు, దహనకాండలు, విధ్వంసాలు, హత్యలు, కిరాతకంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని, ఇదంతా సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్న టీడీపీ ఆకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చలేదని, వాటిని నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ ప్రజల వైపు ఉందని, ప్రజల కోసం పోరాడతామని, టీడీపీ కూటమి రాక్షస పాలనలో జరిగిన ఘటనలపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్రంగా మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఒక్కసారి మనం తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు 50 రోజులు అయింది వచ్చి, వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు, ప్రజలకు ఏం మేలు చేశారు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకసారి ఆ దిశగా ఆలోచన చేస్తే వాళ్ళు కేవలం దహనకాండ, రాక్షసకాండ, శిలాపలకాలు పాల్గొట్టడం తప్ప ఏమీ చేయలేదు. ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిగా అంత ఘోరంగా ఆ రాక్షస క్రీడ మొదలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్కసారి శిలాపలకాలు పాల్గొడుతూ ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూస్ను కాలుస్తూ ఉన్నారు,
ఎక్కడే కానీ మీరు వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ మీద అనవసరమైన కేసులు పెడతా ఉన్నారు. అలాగే డైరెక్ట్గా సభ్య సమాజం తలదించుకునే రకంగా లోకేష్ గారి ఫోటో పెట్టి బట్టలు ఉడదీసి అతన్ని కొట్టి అతనికి నమస్కారం పెట్టించి ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని? ఇంకా చెప్పాలంటే వినుకొండలో సభ్య సమాజం కాదు, మానవ సమాజం, మానవ లోకం తలదించుకునే రకంగా మీరు అతి కిరాతకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నడి రోడ్డు మీద 2 చేతులు తెగనరికి, తల తెగనరికి ఈ రకంగా మీరు తెలుగుదేశం వాళ్ళు చేయడం ఎంతవరకు సమంజసం? ఇంత రాక్షస క్రీడ మీరు చేస్తా ఉన్నారు. అలాగే పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప గారింటికి ఎంపీ మిథున్ రెడ్డి గారు పరామర్శించడానికి పోతే వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు. ఒక వ్యక్తి పరామర్శించడానికి పోవడం తప్ప తెలుగుదేశం వాళ్ళు ఆ రకంగా దాడి చేస్తారు. ఆంధ్ర రాష్ట్రం భారతదేశం అంతా చూస్తూ ఉంది. రాళ్ల దాడి చేసి వాళ్ళ వెహికల్స్ మీద రాళ్ళు కొట్టి డైరెక్ట్ కాల్చి పడేస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వాళ్ళ మీద మళ్ళీ రివర్స్ కేసులు పెడతారు. పోలీసు వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారు. మీరు ఏ రకంగా మీరు పోలీసు వ్యవస్థను వాడుకుంటా ఉన్నారు? ఇది మీరు చేసే పురోగతి, ఇదే మీరు చేసేది. ఏమన్నా చెప్తే ఆ రెడ్ బుక్ అంటా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికంటే ఎక్కువ మేలు చేస్తారని చెప్పేసి ఆశించి మిమ్మల్ని ఎన్నుకున్నారు. కక్ష సాధింపు చర్యలకు మిమ్మల్ని ఎన్నుకోలేదు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్త. మీరు డెవలప్మెంట్ ఏం చేశారైనా? అమ్మకు వందనం, తల్లికి వందనమా, అమ్మకు వందనమా, ఏదో స్కీమ్ పెట్టారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఊగదంపుడుగా చెప్పారు. ఇప్పుడు మేము ఇవ్వలేము, ఒకరికి మాత్రమే ఇస్తాము, తల్లికి మాత్రమే చెప్తారు. ఇదే మీ ఎలక్షన్ మేనిఫెస్టో, ఇదే మీ సూపర్ 6లో ఉండేది అమలు చేయడం. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెబుతారు, స్కీమ్ను చూస్తే భయమవుతా ఉంది అని. ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన పదమా అది? నాకు భయమవుతా ఉందని చెప్పేసి అమలు చేయలేకపోతారు మీరు. అదే మీలాంటి విలేకరులు క్లియర్గా అడిగారు, రాష్ట్రం అప్పుల్లో ఉందని మీరే చెబుతున్నారు కదా, ఎలా అమలు చేస్తారు మీ పథకాలు అని. అప్పుడు ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సంపదను సృష్టిస్తాను అని చెప్పారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా భయమవుతా ఉందని చెప్తా ఉన్నాను. ఒక్క మాట కన్నా నిలకడ లేదా అండి? ప్రజలకు చెప్పారే, ఒక్క మాట కూడా లేదా? ఇష్టం వచ్చినట్లు మీరు చెప్పడమేనా? ఇష్టం వచ్చినట్లు చేయడమేనా? రైతులకు హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనము 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇచ్చేవాడు. మీరు ఇచ్చారా? ఆలోచన లేదే. మత్స్యకారులకు 10,000 రూపాయలు ఇస్తాం, డీజిల్ సబ్సిడీ ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చేవాడు. అది ఇచ్చేవాడు. ఎన్ని స్కీములు మీరు ఎగరగొడతా ఉన్నారు? ఏ రకంగా మీరు చేస్తూ ఉన్నారు? ఇదే మీరు చేసేది. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు. మీరు ప్రజలను నట్టేట ముంచుతూ ఉన్నారు. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుంది. మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. మీ సూపర్ 6 పథకాలు అమలు చేసేంత వరకు మిమ్మల్ని వదలం. మేము ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాడి మిమ్మల్ని నిలబెత్తుగా ప్రజల ముందు నిలబెడతామని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుతా ఉన్నాను. నమస్కారం. ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు కేరళలో జరిగిన సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు గోల్డ్ మెడల్ సాధించి విజేతగా నిలవడం జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జట్టులో నంద్యాల ఎస్పీజీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న యనుమల లహరి అనే క్రీడాకారిణి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి ఫైనల్లో ఛాంపియన్గా నిలవడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం స్థానిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు జీవలత అధ్యక్షతన అభినందన కార్యక్రమం నిర్వహించి హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు, హాకీ నంద్యాల సెక్రటరీ స్టీఫెన్ కెన్నడి, కోచ్ సుదర్శనం, ఉపాధ్యాయులు లహరిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ లహరి చదువుతో పాటు క్రీడల్లో తన స్ఫూర్తిని ప్రదర్శించి సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్గా నిలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భారత్ టీంకు ఆడాలని ఆకాంక్షించారు. లహరికి శిక్షణ అందించిన ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి అలాగే తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాకీ నంద్యాల అసోసియేషన్ సభ్యులు కెన్నడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా తెలియజేస్తున్నాను. మా పాఠశాల విద్యార్థిని అయినటువంటి ఈ లహరి నంద్యాల తరపు నుంచి సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ 2014 కాంపిటీషన్లో హాకీ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. పోయిన వారం 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కేరళలో జరిగినటువంటి ఈ టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ జట్టులో మా పాఠశాల విద్యార్థిని కూడా పాల్గొని మరి ఈ గోల్డ్ మెడల్ సాధించినందుకు పాఠశాల తరఫున అమ్మాయిని అభినందిస్తున్నాము. ఈ విధంగా విద్యార్థిని తీర్చిదిద్దినందుకు ప్రత్యేకంగా కోచ్ సుదర్శనం సార్ గారిని, అదేవిధంగా చాణక్యరాజ్ సార్ గారిని ప్రత్యేకంగా పాఠశాల తరఫున అభినందిస్తున్నాము. అమ్మాయిలో ఉన్నటువంటి టాలెంట్ ను వెలికి తీసి ఇంతటి ప్రతిభ తీసుకొని రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా ఈ అమ్మాయి 8వ తరగతి నుంచి హాకీలో మరి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది. అప్పటి నుంచి అనేక రకాలైనటువంటి పోటీలలో పాల్గొంటూ తన ప్రతిభను, క్రీడా స్ఫూర్తిని చాటుతూ ఉంది. దీనికి పేరెంట్స్ కూడా ఎంతగానో సహకరిస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా పేరెంట్స్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక్క ఆటలల్లే కాదు ఎంఐ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా తన వల్ల ఉంది. 8వ తరగతిలో జరిగినటువంటి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కూడా ఎంఐ సెలెక్ట్ కావడం జరిగింది. అది దాదాపుగా ప్రతి సంవత్సరము 12,000 రూపాయల స్కాలర్షిప్ అమ్మాయికి వస్తుంది. 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ 4 సంవత్సరాలకు కూడా ఈ 12,000 స్కాలర్షిప్ కు ఈ అమ్మాయి ఎన్నికైందని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను. కాబట్టి చదువులోనే కాకుండా ఆటలలో కూడా తన ప్రతిభను చాటి చూపిస్తూ ఉంది. మరి చిన్నతనంలో నుంచే ఈ విధంగా ప్రతిభను చాటిస్తూ ఇప్పుడు మన ఇండియా టీం కూడా ఎంఐ సెలెక్ట్ అవుతే బాగుంటుంది అని మేమందరము ఆకాంక్షిస్తున్నాము. మరి అటువంటి సెలక్షన్ కు ఈ అమ్మాయిని ఇంకా తర్ఫీదు ఇవ్వాలని చెప్పేసి నేను సుదర్శన్ సార్ గారిని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతూ హాకీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి చాణక్యరాజ్ సార్ కూడా ఈ విషయంలో మాకు సహకారాన్ని అందించాలి. తల్లిదండ్రులతో మాట్లాడి అమ్మాయికి ఏవైతే ఇంకా తక్కువగా ఉన్నాయో తన యొక్క క్రీడా స్ఫూర్తిని చాటుకోవడానికి అన్ని కూడా మీరు సహాయ సహకారాలు అందించి నెక్స్ట్ ఇంకా బెటర్ పొజిషన్ లోకి అమ్మాయి వెళ్ళడానికి సహాయాన్ని అందించాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా స్టీఫెన్ సార్ గారు, తర్వాత కెన్నడి సార్ కూడా హాకీ నంద్యాల నుంచి వాళ్ళు మెంబర్స్ గా ఉంటున్నారు. వారు కూడా సహకారి విషయంలో మరి శ్రద్ధ వహించి తనకు సహాయాన్ని అందించాలని కోరుతున్నాను. ఇప్పుడే కాదు, మా పాఠశాల ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వీళ్లకు ట్రాన్స్పోర్ట్ అయితేనేమి మిగతా ఫెసిలిటీస్ కు మా టీచర్స్ అందరూ కూడా ఆర్థికంగా కూడా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. సో అలాంటి సహాయాన్ని ఇక ముందు కూడా అందించాలని కోరుతూ ఈ విధంగా ఈ సన్మాన సభను ఏర్పాటు చేస్తున్నటువంటి చాణక్యరాజ్ సార్ గారికి, అదే విధంగా మా పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా ఎస్పీజీ హై స్కూల్ పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్ముందు లహరి ఇలాంటివి విజయాలు ఇంకా ఎక్కువగా అందుకోవాలని లహరికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఈ రోజు లహరి సాధించినటువంటి గొప్ప విజయం, వాళ్ళ టీం అంతా ఆంధ్రప్రదేశ్ టీం తరఫున సాధించినటువంటి గొప్ప విజయాన్ని నంద్యాల హాకీ అసోసియేషన్ వారు చాలా గర్వపడుతున్నారు. కాబట్టి ఇటువంటి క్రీడాకారులు ఇంకా అనేక మంది తయారై హాకీ క్రీడను జాతీయ క్రీడగా ఉండగా హాకీ క్రీడను బాగా ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. సబ్ జూనియర్ మెన్ సౌత్ జోన్ టోర్నమెంట్ కేరళలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్బీసీ హై స్కూల్ స్టూడెంట్ అమ్మాయి లహరి అనే అమ్మాయి అక్కడ పాల్గొనింది. వాళ్ళ టీం ఫైనల్ కి వచ్చి
గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఆ అమ్మాయిని అభినందించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మాయిని అభినందిస్తున్నాము. హాకీ ఆంధ్రప్రదేశ్ తరపున హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా నేను చాణక్యరాజు, నేను ఈ అమ్మాయిని ఈ రోజు అభినందిస్తున్నాను. అమ్మాయి ఉన్నత శిఖరాలకు ఇంకా చేరాలని నా యొక్క ఆకాంక్ష. మరి ముఖ్యంగా ఈ యొక్క స్కూలు హెడ్ మిస్సెస్ స్కూల్ కూడా అమ్మాయికి ఎంతో ఎంకరేజ్ చేసి ఎన్నో విధాలుగా తోడ్పడి అమ్మాయి ఈ యొక్క స్థితికి చేరడానికి వారి యొక్క తోడ్పాటు ఎంతో అవసరమైంది. అందుకనే అమ్మాయి ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగింది, ఈ యొక్క గోల్డ్ మెడల్ సాధించగలిగింది నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా వాళ్ళ స్కూలు అడ్మిషన్స్ మిగతా స్టాఫ్ అంతా కూడా నేను అభినందిస్తున్నాను. ఇంకా పిల్లలు ఎంకరేజ్ చేసి ఇంకా ఎక్కువగా పిల్లలు హాకీలో పాల్గొని వారి యొక్క ప్రతిభ చాటాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క లహరిని నేను అభినందిస్తూ ఆ అమ్మాయి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మా యొక్క హాకీ ఆంధ్రప్రదేశ్, హాకీ నంద్యాల యొక్క తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని, ఈ అమ్మాయికి మేము తోడుగా ఉంటామని చెప్పి అన్ని సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. Good morning everyone. I am Lahari, student of SPG High School studying 10th class. The last few days ago I have participated in Sub-Junior Women's South Zone Championship which has been successfully completed at Kerala from 19th July to 26th July. I am one of the player of Andhra Pradesh team. In the South Zone Championship, our Andhra Pradesh team played with Tamil Nadu in the finals and won gold medal. I am very happy being a part of Andhra Pradesh team. My heartfelt thanks to respected Chanakya Raju sir, the president of Hockey Andhra Pradesh, who always encouraged me and supported me and selected me in the team. And very thankful to our school and the whole staff. Very thankful to our headmistress ma'am, always guided me to be careful and very supportive, and thankful to my coach who trained me to play well. Wherever I go, I need to show my talent, and thankful to all each and everyone who supported me. Thank you. గ్రౌండ్ కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉంచి వాళ్ళను ఎటువంటి ఇది లేకుండా మాకు సదుపాయాలు కల్పించినటువంటి ఎస్పీజీ హై స్కూల్ మేడం గారు, హెడ్ మిస్సెస్ మేడం గారికి, జీవలత మేడం గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మాకు ఈ పాఠశాల నుంచి లహరిలాగా మిగతా వాళ్ళ లహరిని ఇన్స్పిరేషన్ చేసుకొని మిగతా విద్యార్థులు కూడా మాకు హాకీ ప్రాక్టీస్ చేయడానికి పంపిస్తారని కోరుకుంటూ, నంద్యాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జంప్రోప్ ఛాంపియన్షిప్ 5వ అంతర్జిల్లా సబ్ జూనియర్ క్రీడా పోటీలు అండర్ 12 అండ్ 14 విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్, నిమ్మకాయల సుధాకర్, రమేష్ తదితర ప్రముఖులు హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, మొమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నంద్యాలలో రాష్ట్ర స్థాయి జంప్ రోప్ క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేకంగా క్రీడా భారతి అసోసియేషన్ తరపున ఇటీవలనే చెస్, ఫుట్బాల్, జంప్ రోప్ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. క్రీడా అభిమానులకు, నంద్యాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా విజేతలను అభినందించారు. మనస్ఫూర్తిగా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మన ప్రాంతానికి, నంద్యాల ప్రాంతానికి జంప్ రోప్ అనేది అంత ఫెమిలియర్ అయినటువంటి గేమ్ కాదు. అయినప్పటికీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఆ గేమ్ ని ప్రమోట్ చేయాలి. ఇక్కడ పిల్లల్లో కూడా ఆ గేమ్ పట్ల ఇంట్రెస్ట్ ని జనరేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి నంద్యాల ప్రాంతంలో ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు రమేష్ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా ఒక క్రీడా భారతి అనేటువంటి ఒక సంస్థను స్థాపించి గత 2 ఏళ్లుగా మా టీం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక క్రీడా పోటీలు నిర్వహిస్తూ వస్తున్నాము. మరి అందులో భాగంగా గత నెలలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం, చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం, రీసెంట్ గా రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం, ఈ రోజు నంద్యాల ప్రాంతంలో మరొక స్టేట్ ఈవెంట్ జరగడం, ఇవన్నీ నిజంగా నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఎవరైతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ ప్రాంతంలో ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని జరగాలి.
మన విద్యార్థులకి, మన నంద్యాల ప్రాంతం, నంద్యాల జిల్లా విద్యార్థులకి ఇలాంటి పోటీల్లో, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేటువంటి అవకాశం, మరి వారి పర్ఫార్మెన్స్ ని మెరుగు చేసుకునేటువంటి అవకాశం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ప్యాషన్, గేమ్స్ అంటే ప్యాషన్, స్పోర్ట్స్ అంటే ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇలా ఎవరో ఒకరిద్దరితో కాదు. సో ఎవరైతే గేమ్స్ ని ఎంకరేజ్ చేయాలనుకున్నారో, గేమ్స్ ని ఇష్టపడేటువంటి వ్యక్తులందరూ ఒక చోటికి చేరి మీ వంతు ప్రయత్నం, మీ వంతు సహకారం అందించినట్లయితే భవిష్యత్తులో మరిన్ని క్రీడా ఈవెంట్స్ ఇక్కడ జరగడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ లయన్స్ క్లబ్ సంయుక్త సహకారంతో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పాఠశాల విద్యార్థులకు ఆగస్టు నెలలో నిర్వహించే మాతృభూమికి కళార్చన సాంస్కృతిక పోటీలు ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 75 అంశాలలో పోటీలు నిర్వహించి ఆగస్టు 15వ తేదీ సాయంత్రం జరిగే ఉత్సవంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. పోటీలో పాల్గొనేవారు పేర్లు కూడా పోటీలు నిర్వహించే వేదిక వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నా తరపున మాతృభూమికి కళార్చన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనము గత 25 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15ను పురస్కరించుకొని ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం యొక్క వజ్రోత్సవాలు 75 ఇండిపెండెన్స్, అలాగే మా కళారాధన యొక్క రజతోత్సవాలు, ఈ రెండింటినీ పురస్కరించుకొని స్కూల్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, మిగతా విద్యా సంస్థల్లో ఉండేటువంటి యువకులు యువతులలో ఉన్న వివిధ రకాలైన కళారూపాల్లో మేము వాళ్లకు పోటీ నిర్వహించి ఉత్తమమైనటువంటి కళాకారుల చేత మనం 2 రోజులు మున్సిపల్ టౌన్ హాల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న టౌన్ హాల్లో మనము ఒక ప్రదర్శనను మన భరతమాతకు అర్చన విధంగా వాళ్ళ చేత మనం ప్రదర్శనలు ఇప్పిస్తాం. కాబట్టి ఈ 15 రోజులుగా మేము విడుదల చేసినటువంటి తేదీల ప్రకారం వివిధ అంశాల్లో పోటీలు జరుగుతూ ఉంటాయి. రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఆడిటోరియం అయినటువంటి వివేకానంద ఆడిటోరియం మరియు అలాగే మన మున్సిపల్ టౌన్ హాల్లో వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలైనటువంటి దాదాపు 15 నుంచి 20 రకాల కళారూపాల్లో యువతీ యువకులకు పోటీలను నిర్వహిస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పాఠశాలలు, కళాశాలల్లో ఉండేటువంటి అధ్యాపక బృందం అయితేనేమి, నిర్వహించేటువంటి నిర్వహణ బృందము వాళ్ళ విద్యార్థులను పంపించి మన మాతృభూమికి సంబంధించిన ఈ కళాచన ప్రోగ్రాంకి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. నంద్యాల పట్టణంలో కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని కుక్కల సంరక్షణ కేంద్రాన్ని నిర్మించిన విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రవి, సిపిఐ నాయకులు ఖలీల్ పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి 42 వార్డులలో కుక్కల స్వైర విహారాన్ని అడ్డుకట్ట వేసి ప్రజలపై చేస్తున్న దాడులను అరికట్టాలని సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ గనియా రాజకుమారి ఐఏఎస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్పందించినటువంటి కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయ అధికారులను పిలిపించి తక్షణమే ఈ కుక్కల స్వైర విహారం పైన ఒక నివేదిక ఏర్పాటు చేసి ప్రజలపైన దాడులను అరికట్టే విధంగా చర్యలు తీసుకొని నివేదికను నాకు ఇవ్వాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ కార్యాలయ అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే నంద్యాల పట్టణంలో 42 వార్డులలో కుక్కలు ప్రజలపైన, నడుస్తూ వెళ్తున్నటువంటి పాదాచారులపైన, బైక్పై వెళ్తున్న వారిపైన, ముసలులపైన, వృద్ధులపైన, చిన్నపిల్లలపైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ దాడిలో కొంతమంది చిన్నపిల్లలు కూడా మరణించినటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా
మున్సిపల్ కమిషనర్ కార్యాలయ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఏమాత్రం కుక్కల దాడులపైన ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టలేదని చెప్పి కూడా సిపిఐ ప్రజా సంఘాలుగా ఈరోజు భావిస్తా ఉన్నాం. కుక్కల సంరక్షణ కేంద్రానికి డంపు యార్డు దగ్గర ₹1 వెచ్చించి ప్రజాధనాన్ని వృధా చేసి దాన్ని సొమ్ము చేసుకొని పూర్తిగా దాని నిర్మాణం చేపట్టకుండా ఈరోజు అది శిథిలా వ్యవస్థకు వచ్చే పరిస్థితి వచ్చిందంటే మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ప్లానింగ్ అధికారులు అక్కడ పూర్తిగా ఆ కుక్కల సంరక్షణ కేంద్రాన్ని కట్టకుండా దాని నుంచి డబ్బులను సొమ్ము చేసుకొని తూతుమంత్రం కట్టడం వల్లనే ఈరోజు శిథిలావస్థకు చేరుకుంది. కాబట్టి తక్షణమే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి 42 వార్డులలో కుక్కల సంరక్షణ కేంద్రానికి కుక్కలను తరలించాలి. ప్రజలను కుక్కలపైన దాడుల నుంచి ప్రజలను కాపాడాలని కూడా సిపిఐ ప్రజా సంఘాలుగా కలెక్టర్ గారికి, మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 42 వార్డుల ప్రజలను కలుపుకొని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం. నంద్యాల వాల్మీకి కార్యాలయంలో ముచ్చుమరి వాల్మీకి మైనర్ బాలిక వాసంతి స్మృతి గీతాన్ని విడుదల చేసిన ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయపులి కొండన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లాలుస్వామి, బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు చంద్రాచర్ల హరి, ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయరాం, న్యాయ సలహాదారులు లాయర్ సుబ్బారాయుడు, ఎంవీఆర్పీఎస్ నియోజకవర్గ నేత ఎల్లా సుబ్బు, బీసీ సంఘ నేత శేషు, మైనార్టీ నేత ఎస్ఎం భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న, బహుజన యువసేన అధ్యక్షులు చంద్రాచర్ల హరి మాట్లాడుతూ ముచ్చుమరిలో మైనర్ బాలిక వాసంతి గ్యాంగ్ రేప్ కు గురై 22 రోజులు గడిచినా పాప ఆచూకీ ప్రభుత్వం కనుక్కోలేకపోయిందని, ఇది దురదృష్టకరమని అన్నారు. ఖచ్చితంగా పాప అవయవాలు గుర్తించి రాష్ట్ర ప్రజానికానికి చూపాలని, అవయవాలు దొరకకపోతే కేసు నిలబడే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ చేసిన మైనర్ బాలురు, వారికి సంబంధించి బాడీ ఆచూకీ లేకుండా చేసిన వారిని ప్రజల సమక్షంలో ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. వాసంతి కుటుంబానికి 20 లక్షలు, 5 ఎకరాల భూమి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్పీఎస్ మండల నేత కుమార్, శేఖర్, గిరి, పట్టణ నేతలు చంద్ర, నగేష్, శ్రీనివాసులు, శ్రీనివాస్, శివ, నాగేశ్వరరావు, సుబ్బుడు, సురేష్, విజయ్, శివ, పరమేష్, జయన్న, సహారి, రమేష్, సాయి, శేఖర్, ఓబిలేసు, రవి తదితరులు పాల్గొన్నారు. వీటిపై ఖచ్చితంగా నిజ నిర్ణయాల సమితి ఏర్పాటు చేసి సిబిసిఐడికి అప్పగించి, ఎందుకంటే కొన్ని చోట్ల మేము విన్నాము, దాదాపు అంటే ఈ హత్య ఒకటే కాదు, ఈ బాడీ ఒకటే కాదు, దాదాపు 40 శవాలు ఇంతవరకు కనిపించకుండా పోయినాయి. ముచ్చుమరిలో ఎవరు హత్య జరిగినా ఏ బాడీ కనీసము బాడీ శవం అనేది కనిపెడకుండా పోతుంది. దీనిపై విచారణ జరిపించాలి. ఈ ఒక్క హత్యే కాదు, ఒక బాలిక హత్యే కాదు, గతంలో జరిగిన వాటిపై కూడా ఖచ్చితంగా విచారణ జరిపించి సిబిసిఐడి ఎంక్వైరీ చేసి రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హత్య జరిగి నేటికి దాదాపు 22 రోజులు కావస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేకుండా 10 రోజుల తర్వాత 10 లక్షల పరిహారం నుంచి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా ప్రశ్నిస్తూ ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ 5 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పి, అలాగే ఆ బాధిత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని చెప్పి ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ పసిబిడ్డను కనుక్కోలేని పక్షంలో ఈ ఎటువంటి ఉద్యమాలకైనా కూడా మేము రాజీ అయ్యే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలకు పిలుపునిస్తామని ఈ నంద్యాల ఎంవీఆర్పీఎస్ వాల్మీకి ఎంవీఆర్పీఎస్ ఆఫీస్లో ఈ రోజున మేము బహుజన సంఘాలన్నీ కలిసి ఈరోజు ఆ పాప గురించి ఒక పాట రాయిస్తే ఈరోజు ఆ పాటను రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి బహుజన కులాలన్నిటి కూడా ఈ పాప వాసంతికి మద్దతు తెలిపినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, పాప ఆచూకీని వెంటనే కనుగోవాలని చెప్పి, అవసరమైతే కేంద్ర బలగాలను దింపాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా మహానంది మండలం పార్వతీపురం ఈశ్వరనగర్ కాలనీలోని ప్రజలను చిరుత సంచారం బెంబేలెత్తిస్తున్నది. చిరుత సంచరిస్తూ మేకలు, కుక్కలు, పందులపై దాడి చేసి చంపి తింటున్నదని, మనుషులపై దాడి చేసి చంపే అవకాశం ఉందని, తమను చిరుత బారి నుండి రక్షించాలని స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రజలు మేకలు మేపుకొని పోతే 5 గంటలప్పుడు మేకను వేసుకొని తినేసి గొంతు కొరికేసినాక తీసుకొచ్చి ఇంటిగా కోసుకున్నాము. ఆ తోలు తీసుకుపోయి కొద్ది దూరం పారేసింది. ఆ తోలు వాసనకు 2 సార్లు ఇందులోకి వచ్చింది.
కన్నారా అందరు ప్రజలు చూస్తున్నారు. ఎఫ్ఆర్ఓ గారు చెప్తే మీ ఇళ్ళలోకి వచ్చిందా, మీ ఇళ్ళ కాడికి వచ్చిందా, అది ఏమన్నా మిమ్మల్ని ఏమైనా చేసిందని సమాధానం చెప్తున్నారు. దానికి మాకు ప్రజలకు ఏదన్నా హాని కలిగినప్పుడు రేంజర్కే సమాధానం అని చెప్తున్నాం. వచ్చినా అని పారిశుల పోలు చేస్తుంటే ఎత్తకుండా ఉండారు. ఏమన్నంటే జీవాలు అవి ఇవి ఉన్నాయని చుట్టూ చెప్తున్నారు. మా మీదకి పిల్లలంతా రోజు ఇదే టైంలో మేము ఇట్నే కూర్చుంటున్నాము. మా పరిస్థితి ఏంది? ఇలా 5 గంటలప్పుడు మేకం తినింది, అదే మేకం తెచ్చి ఇంటికాడ కోసినాము. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు కానొస్తుంది, మళ్ళీ వచ్చింది పోతుంది. మా పరిస్థితి ఏంది? 4 పిల్లలు ఉండము, పిల్లల తల్లం ఏం బతకాలా మేము? చెప్పు, మాకేదో ఒకటి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు అది పబ్లిక్ వచ్చింది లేదా మందా సావండి సత్సం. నంద్యాల పట్టణంలోని అంటికోట మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జమియతే ఉలామా సంస్థ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమియతే ఉలామా సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు సహాయాన్ని అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇందులో భాగంగా అంటికోట ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అందించిన జమియతే ఉలామా సంస్థ వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. Of course, I too went to make friends, play games, wear a uniform and learn new things. Don't worry, Mali, I will to talk to headmaster. Definitely, you will to come to school. Thank you, Ranga. Waiting for the day. నంద్యాల ప్రజానికానికి తెలిసిన విషయమే మౌలానా ఖలీల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవలు జమీయత్ ఉలమా హింద్ చేస్తూ వస్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటు లాక్డౌన్లో అయినా సరే, అటు కరోనా టైంలో అయినా సరే, అటు నెల్లూరులో కానీ, అటు హైదరాబాద్లో కానీ తుఫాన్ వచ్చినప్పుడు ఎంతో మంది ఇబ్బంది పడినారు. వాళ్ళకి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సామాగ్రి ఇప్పించి ఎన్నో సేవలు చేస్తూ వస్తున్నారు. ఆ సేవల నుంచి ఒక సేవ ఈరోజు మన అంటికోట్ ఏరియాలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ మీడియంలో ఈరోజు పిల్లలు చదువుకోవడానికి ఏమేమి అవసరం ఉన్నాయో చదువు కోసం చదువు యొక్క సామాగ్రి మన జమియత్ ఉలమా హింద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. आज का प्रोग्राम शिक्षा सप्ताह में कम्युनिटी इन्वॉल्वमेंट के जरिए हम लोग आज नंद्याल के जमाते उलमा वालों को इनवाइट करे थे. उन लोग हर साल हमारी बहुत मदद करते हैं. तदरीसी अशिया, टीचिंग लर्निंग मटेरियल हमारे को हर साल देते हैं. इसके लिए मैं जमाते उलमा वालों का तहे दिल से शुक्रिया अदा करती हूँ. और शिक्षा सप्ताह प्रोग्राम को खत्म करने के इसमें हमारी मदद करे हैं, इसलिए भी उनका शुक्रिया अदा करती हूँ. और वालिदैन से गुजारिश है कि वो अपने बच्चों को हमारे स्कूल में दाखिला करवाएं. तालीमी जहाँ पे भी रहता तालीम के साथ साथ अखलाकी तालीम को भी यहाँ पे दिया जाता है. इसका ख्याल रखते हुए हमारी स्कूल की तरक्की करने में हमारी मदद करें. और जमात वालों का भी बहुत बहुत शुक्रिया. इन लोग हर साल मदद करते हैं, हमारी तहे दिल से शुक्रिया अदा करती हूँ. ఏపీలో జరుగుతున్న టీడీపీ ప్రభుత్వం అరాచక పాలన, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గలం విప్పారు. టీడీపీ కూటమి పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు అయ్యేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లె పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు పాత్రికేయుల సమావేశాన్ని బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాశవిక అరాచక పాలన తెలుగుదేశం పార్టీ సాగిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే మరో బీహార్ని తలపించేటట్లు అధికార పార్టీ నాయకులు చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని వినుకొండలో జరిగిన విధ్వంసకర అతి కిరాతక హత్యను మరియు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా తెలిసేటట్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసన చేపట్టడం జరిగిందని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షకు దేశంలోని పలు పార్టీల ఎంపీలు, ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలపడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు సూపర్ 6 పథకాలను, అమలు కాని హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు అసెంబ్లీలోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలుపై తన సహజ వైఖరిని వ్యక్తం చేయడమే కాకుండా హామీల అమలు కష్టమంటూ ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన బాధ్యత మీపై ఉందంటూ అసెంబ్లీలో చెప్పడం జరిగిందని తెలిపారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా
పెట్టుబడి సాయం. ఎందుకంటే రైతులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు వేసుకుంటా ఉన్నారు. వర్షాలు పడ్డాయి. ఈరోజు చాలామంది రైతులకు ఫర్టిలైజర్ కానీ చాలా అవసరాలు ఉన్నాయి. మరి ఈరోజు వాళ్లకు మీరు ఇస్తామన్న 20,000 రూపాయలు ఈరోజు వరకు కూడా ఇవ్వకుండా మోసం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క స్కూళ్ళన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో వేలాది స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళు కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు మీరు ఇస్తా ఉన్నటువంటి ఈ యొక్క అమ్మఒడి ఏదైతే ఉందో మరి వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వరకు కూడా ఆ యొక్క ఇస్తా ఉన్నటువంటి తల్లికి వందనం అనే పథకము ఈరోజు వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి. కనీసం ఈరోజు ప్రజలకు ఇప్పుడు ఇటు స్కూల్ విద్యార్థులకు కానీ అటు రైతులకు కానీ కనీసం వాటినైనా కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి ఇన్ని రోజులు ఎదురు చూసినాం. కానీ నిన్న అసెంబ్లీలో మన మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. రూట్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాం, మరి ఇంకా సంవత్సరం కూడా పట్టవచ్చు అని చెప్పి మీరు అబద్ధపు హామీలన్నీ కూడా మరి గతంలో ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇంకా రోడ్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము గతంలో ఒకటే చెప్తా ఉన్నాం. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రాష్ట్రంలో ఈ యొక్క అమ్మఒడి కింద దాదాపు 43 లక్షల మంది తల్లులకు సంబంధించి ఈ 4 సంవత్సరాల్లో 26,067 కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు ఏ డేటా కావాలన్నా కూడా సంబంధిత సచివాలయ పరిధిలోనే ప్రతి తల్లికి సంబంధించి డేటా కూడా దొరకడం జరుగుతుంది. మరి అది ఏదో మేము రోడ్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాము, మాకు డేటా కావాలి అంటే రోజు మీరు మొన్న పెన్షన్లు పంచినారు. ఒక 2 రోజుల లోపల మొత్తం దాదాపు 67 లక్షల పెన్షన్లు మీరు పంపిణీ చేయడం జరిగింది. మరి కనీసం ఒక వారం రోజులు టైం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉండే బడికి వెళ్ళే పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డు కానీ మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెప్పేయడం జరుగుతుంది. అవన్నీ కాకుండా ఏదో విధంగా ఇచ్చిన హామీలను మోసం చేయాలా, ప్రజలకు ఏవి కూడా చెందకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీలోనే ఈరోజు ఇవ్వలేమని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఈరోజు 20,000 రూపాయలు చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుంది మాకు? ఈరోజు అప్పులు చేసి కూడా ఈరోజు రైతులు విత్తనాలు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఎరువులు కొనాలంటే కూడా చాలా ఇబ్బంది పడి అప్పులు తీసుకొని వచ్చి కూడా ఈరోజు రైతులు ఈరోజు విత్తనాలు కొని విత్తనం వేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ఈ యొక్క పథకాల గురించి ప్రజలను మరి దారి మళ్లించేదానికి ఎవరు కూడా మిమ్మల్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీదారులకు ఇప్పటికీ తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తున్నారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న రాక్షస పాలనపై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్సీ ఇసాక్ పాషా. సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ లహరికి అభినందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జంప్రోప్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతుల అందజేత. ఆగస్టు 1వ తేదీ నుండి పాఠశాల విద్యార్థులకు కళారాధన సాంస్కృతిక పోటీలు.
పట్టణ ప్రజలను కుక్కల బారి నుండి కాపాడాలని సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల వాల్మీకి కార్యాలయంలో ముచ్చుబరి వాల్మీకి మైనర్ బాలిక వాసంతి స్మృతి గీతం విడుదల. అంటికోట ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జమియతే ఉలామా సంస్థ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ. చిరుతపులి సంచారంతో బెంబేలెత్తిపోతున్న పార్వతీపురం ఈశ్వరనగర్ కాలనీ వాసులు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.